నమస్తే, వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గోషామహల్ ట్రాఫిక్ ఏసీపీ ధనలక్ష్మి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్ తీగలు, విద్యుత్ స్తంభాలు, చెట్లు, మ్యాన్హోల్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ విభాగం, హైడ్రా టీం, DRF టీం సహా అన్ని అధికారులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. దిస్ ఈజ్ ధనలక్ష్మి, ఏసీపీ ట్రాఫిక్ సౌత్ వెస్ట్ డివిజన్, హైదరాబాద్. రేపు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. ఆల్రెడీ 4-5 రోజుల నుంచి మనము ఈ వర్షం సూచనలు వింటున్నాము అండ్ ఆల్రెడీ చూస్తున్నాము. వాటర్ లాగింగ్స్ అవి చూస్తున్నాము, ఫేస్ చేస్తున్నాము, ఎక్స్పీరియన్స్ చేసాము. ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్స్ ఉన్నాయో అక్కడ మనం ట్రాఫిక్ ఇబ్బందికరంగా మూవ్ అవ్వడం చూసాము. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకో 4-5 రోజులు ఇదే పరిస్థితి నెలకొంటుంది అని మన భారత వాతావరణ శాఖ వాళ్ళు సూచించడం జరిగింది. అండ్ 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షం కురుస్తుంది. మన ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్ లో హైదరాబాద్ లో మనం ఒక 4-5 సెంటీమీటర్స్ వరకు ఈ రోడ్స్ కానీ నాలాస్ కానీ కెపాసిటీ. అంతకన్నా ఎక్కువ ఒకేసారి వర్షం వస్తే వాటర్ లాగింగ్స్ అయితే దాంతో ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది స్లో డౌన్ అవుతుంది. కొద్దిగా ఆ వాతావరణ శాఖ వారి సూచనలు తీసుకొని వాళ్ళ సూచనలు పాటిస్తూ ఎప్పుడైతే వర్షం లేదో అప్పుడు మాత్రమే బయటకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. అండ్ ఎనీ ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే మీరు బయటకు వెళ్ళండి, లేదంటే ఇంటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. అట్లాగే మీరు స్కూల్స్ కానీ ఆఫీసెస్ కానీ వెళ్తున్నప్పుడు వాటర్లో ఉండి ఎలాంటి ఎలక్ట్రికల్ పోల్స్ని కానీ వైర్స్ని కానీ టచ్ చేయకుండా, అట్లానే వెళ్ళే దారిలో ఎక్కడైనా మ్యాన్ హోల్స్ ఉన్నాయో లేదో అది చూసుకొని అవేమైనా తీసి ఓపెన్ చేసి ఉన్నాయో చూసుకొని జాగ్రత్తగా వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. మెయిన్ ఈ 4-5 డేస్ మీరు మ్యాక్సిమం మీ షెడ్యూల్ని బయటకి వెళ్ళకుండా ప్లాన్ చేసుకున్నట్టయితే ఇంకా మీ సేఫ్టీ, మీ శ్రేయస్సు బాగుంటుంది. అండ్ పబ్లిక్కి కూడా అంటే రోడ్ పైన మీకు ఇబ్బందికరంగా లేకుండా ఉంటుంది. ఆల్రెడీ GHMC అండ్ హైడ్రా, పోలీస్ వారు అన్నీ కూడా మీకు తగు జాగ్రత్తలు చెప్తున్నారు. అలాగే కూడా సర్వీసెస్ కూడా ఇస్తున్నారు. మీరు అవి పాటిస్తూ మీరు కూడా సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాము. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తోతాపురికి ₹12 చెల్లించాల్సిందే. ఆగస్టు 13న చిత్తూరులో ప్రదర్శన, గాంధీ విగ్రహం వద్ద నిరసన, 50,000 సంతకాలతో ముఖ్యమంత్రికి వినతి పత్రం. చిత్తూరులో మామిడి బోర్డ్ ఏర్పాటు చేయాలి. ఈ కార్యక్రమాలను విజయవంతం చేద్దాం. మా మీద రైతుల ఐక్యత చాటుదాం. వాళ్ళకి 60% చాలు, 60% వస్తుంది ఈ రేట్లతో. కనుక వాళ్ళు ₹8 ఇచ్చినా కూడా అయినా వాళ్ళు ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు. దీనిపైన మేము ముఖ్యమంత్రి గారికి సంతకాల ఉద్యమం కార్యక్రమం పెట్టాం. 50,000 సంతకాలు సేకరించబోతున్న ఈ 3 జిల్లాల నుంచి 15 పైన ఒక అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి పోయి ఇవ్వాలనుకున్నాం. ఆయనతో మాట్లాడాలనుకున్నాం, ఇది ఒత్తిడి తేవాలనుకున్నాం. అలాగే దానికి అనుకూలంగా ఈ 13వ తారీఖున చిత్తూరు మ్యాంగో మార్కెట్ యార్డు నుంచి ప్రదర్శనగా గాంధీ విగ్రహం దగ్గరికి రావాలని, 1000 మందితో ఒక ప్రదర్శన నిర్వహించాలని, గాంధీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం కూడా నల్ల బ్యాడ్జీలు వేసుకుని చేయాలని ఒక కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. ఈ అన్ని కార్యక్రమాలు నడపడానికి వీలుగా అన్ని ప్రాంతాల్లో తిరిగి రైతుల్ని అలా రకంగా ప్రోత్సహిస్తూ మీరు సమీకరించడానికి కోసం మేము ఇక్కడికి కూడా వచ్చాం. ఎక్కువ మంది రైతులు బెనిఫిట్ పొందేటువంటి కార్యక్రమంలో ఎక్కువ మంది రైతులు కూడా ఇక్కడి నుంచి రేపు 13వ తారీఖు రావాలని, అలాగే కనీసం ఈ మండలంలో 1,000-1,500 సంతకాలు చేయాలని మేము కోరుతూ రైతుల్ని విజ్ఞప్తి చేస్తాము.
మామిడి రైతులకు ముఖ్యంగా చాలా బాధాకరమైన ఈ సంవత్సరం. ఈ గుర్తు పరిశ్రమ వాళ్ళు అయిన కాడికి ₹4, ₹5 అనేసి రైతులను చాలా మోసం చేస్తూ జరుగుతున్న రైతులంతా కాయలంతా తోలుకునేసి గత సంవత్సరాలంతా ₹15, ₹20 ఉన్న కేజీలు ఈ సంవత్సరం ₹4, ₹5 తోలుకొనేసి మంచి రూపాయి లాభం పొందిన ఈ గుజ్జు పరిశ్రమల వారు ఇప్పుడు గవర్నమెంట్ ప్రకటించిన ₹8 ఇవ్వకుండా మన ముఖ్యమంత్రి గారు చాలా ప్రత్యేకంగా వాళ్ళ గుజ్జు పరిశ్రమ వాళ్ళు కూడా మీటింగ్ వేసి మా ₹8 తప్పనిసరిగా ఇచ్చి తీరాలి అనేసి ఎంత ఆదేశించినా సరే అనేసి వచ్చి ఇప్పుడు ₹5, ₹4 ఇస్తామనేది చాలా దారుణమైన విషయం ఇది. దానికి తగినట్టుగా రైతులందరూ ఈ 13వ తారీఖు పిలుపునిచ్చిన ప్రకారం అందరూ రైతులు చిత్తూరులో పాల్గొని ఈ సంతకాల సేకరణ కూడా చేసి సీఎం గారికి తెలియపరిచి, అయ్యా సీఎం గారు మీరు చెప్పిన ₹8 ఎవరు ఏ ఫ్యాక్టరీ వాళ్ళు దీన్ని ఆదేశించడం లేదు. జాయ్ లుకాస్ కరీంనగర్లో ప్రతిష్టాత్మకమైన బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో నిర్వహిస్తోంది. ఈ ప్రసిద్ధి చెందిన ఎగ్జిబిషన్ ఉత్తమమైన డిజైన్ మరియు స్టైల్స్ను సంబరం చేస్తోంది. ప్రత్యేకమైన డైమండ్ మరియు ప్రెషస్ జ్యువెలరీని అన్వేషించడానికి విలక్షణమైన అవకాశాన్ని అందిస్తోంది. సో మన జాయ్ లుకాస్ అనేది వరల్డ్ వైడ్ 175 షోరూమ్స్ 11 కంట్రీస్లో అనేది ఉన్నది. సో అప్కమింగ్ ఏంటంటే మనకి 200 షోరూమ్స్ 13 కంట్రీస్లోకి మనం త్వరలో వెళ్ళకపోతున్నాము. మెయిన్ ఏంటంటే మనకి ఈ కరీంనగర్లో మనం ఈరోజు చేసుకుంటున్న ప్రోగ్రామ్ ఏంటంటే మనం ఇక్కడ డైమండ్ బ్రిలియన్స్ షో అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే ఈ డైమండ్ బ్రిలియన్స్ షో అనేది మన జాయ్ లుకాస్ యొక్క ఒక ప్రెస్టీజియస్ షో అనమాట. ఇది వరకు మనం ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే చేసేవాళ్ళము. కానీ ఇక్కడ కరీంనగర్ యొక్క ప్రజల కోరిక మేరకు వాళ్ళ అభిష్టం మేరకు ఏంటంటే ఇక్కడ మనం బ్రిలియన్స్ షో అనేది కండక్ట్ చేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే ఈ బ్రిలియన్స్ షో అనేది ఎవ్రీ ఐటమ్ అనేది ఒక యూనిక్నెస్ అనమాట. అంటే ఇక్కడ మనం ప్రదర్శించబడిన ప్రతి ఐటమ్ అనేది వరల్డ్ వైడ్ ఉన్న అన్ని కలెక్షన్స్, మన జాయ్ లుకాస్లో ఉన్న అన్ని కలెక్షన్స్ తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శన మరియు సేల్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఒక్కొక్క ఆర్నమెంట్ మన వాళ్ళు చేసే దాని పనితనం అనేది క్లియర్గా మీకు తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే ఈ ఆఫర్ అనేది August 8 నుంచి 24 వరకు మనకి ఇక్కడ ఓన్లీ కరీంనగర్ బ్రాంచ్లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఈ ఆఫర్ యొక్క మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఎవ్రీ 1 lakh పర్చేస్ ఆఫ్ డైమండ్ ఆర్ అన్కట్ డైమండ్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఒక 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ అనేది మనం ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా డబల్ బొనాంజాగా మనకు ఏదైతే వరలక్ష్మి వ్రతం ఉందో దానికి మనము జ్యువెల్స్ ఆఫ్ జాయ్ అనేది మనకి ఒక ఆఫర్ కూడా నడుస్తుంది. దాంట్లో మనకి ఎవరైతే డైమండ్ కానీ అన్కట్ డైమండ్ కానీ పర్చేస్ చేస్తారో వాళ్ళకి డైమండ్ వాల్యూ మీద ఫ్లాట్ 25% ఆఫర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆఫర్ అనేది 17th వరకు ఉంటుంది. ఈ బ్రిలియన్స్ షో అనేది ఆఫర్ అనేది August 24 వరకు ఉంటుంది. తెలుగు భాష కోసం అహర్నిశలు కృషి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి మాండలి వెంకట కృష్ణారావు గారిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం సాయంత్రం కృష్ణా జిల్లా అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో మాండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. భారత సుప్రీంకోర్టు పూర్వపు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారికి మాండలి వెంకట కృష్ణారావు తెలుగు వైభవ పురస్కారం ప్రధానోత్సవంలో పాల్గొని ప్రసంగించారు.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వేడుకలను నిర్వహించింది. ఈ సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని శాతవాహన యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ నందు కరీంనగర్ గిరిజన సంక్షేమ శాఖ మరియు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి సంగీత, ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల రవీందర్లు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. శుభాకాంక్షలు మరియు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన రవీందర్ గారు వీళ్ళందరూ కూడా అన్ని దాని గురించి చెప్పారు. ఎనీహౌ ఇప్పుడు మనకి మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ గిరిజన సాంప్రదాయాలు అవన్నీ కూడా అంతరించిపోకుండా ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవాలని ఒకటి నిర్ణయించారు. అలాగే ఈరోజు మనం అదే సందర్భంగా ఇక్కడ అందరము హాజరైనాము. రాఖీ బలం ఉన్నప్పుడు కూడా చాలా మంది వచ్చారు. తర్వాత ఇదేంటంటే మన ట్రైబల్ డిపార్ట్మెంట్ కూడా సెంట్రల్ వాళ్ళు స్టేట్ వాళ్ళు మనకు అనేక స్కీమ్ కూడా ప్రవేశపెట్టినారు. అవన్నీ కూడా మీరు మీ ప్రాంతాలను చెప్పి వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మనకి మన రీసెంట్గా రాజు తర్వాత మన డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా స్కీమ్స్ ఇందిరా సౌరజన ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల వారికి అయితే సెంట్రల్ స్టేట్ రెండు కలిపిగా ప్రవేశపెట్టారు. తర్వాత ఇవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకొని మీరు మీ దగ్గర ఉన్న వాళ్ళకు కూడా తెలియజేయండి. ఈ ప్రోగ్రామ్ అందరికీ ధన్యవాదాలు. ఒక చిన్న ప్రోగ్రామ్ మనకి పైన మున్నూరు కాపు సంక్షేమ సంఘం దిల్సుఖ్ నగర్ ఆధ్వర్యంలో కొత్తపేట ఎన్టీఆర్ నగర్లోని ఖిలా మైసమ్మ దేవాలయం వద్ద బోనాల ఉత్సవానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన 10 సంవత్సరాల నుండి బోనాల పండుగ ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈరోజు ఖిల్లా మైసమ్మ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. వారి ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది. దిల్సుఖ్ నగర్ మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత 10 ఏళ్ళుగా అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు కూడా ఇక్కడ అందరూ మా బాంధవులందరూ కూడా భోజనాలు మైసమ్మ తల్లికి బోనాలు పెట్టేసి ఇక్కడ భోజనం చేయడం కోసం భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. 1500 మందికి ఈ దిల్సుఖ్ నగర్ సంఘం గత 10 ఏళ్ళుగా చేస్తున్నటువంటి కృషిలో ఈ భాగం. ఈ ఆలయ చైర్మన్ సురేందర్ గారు కూడా ఈ ఆలయాన్ని ఒకసారి రావాలి, దర్శించుకోవాలి అమ్మవారిని చెప్పడంతో ఈరోజు రావడం జరిగింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రాజవొమ్మంగి స్థానిక R&B గెస్ట్ హౌస్ వద్ద ఆదివాసీ పేతకాని ఆదివాసీ నాయకులు వంతు బాలకృష్ణ ఆవిష్కరించగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తాము సూరిబాబు, గంపా నాగరాజు,
చిడి శివ, వజ్రపు అప్పారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా రాజవొమ్మంగి అల్లూరి జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించి జై ఆదివాసీ, జై జై ఆదివాసీ అంటూ నినాదాలు చేశారు. అనంతరం గొల్లపూడి పెద్దిరాజు అధ్యక్షతన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. జై ఆదివాసీ. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జై జై ఆదివాసీ, జై జై ఆదివాసీ, జై జై ఆదివాసీ. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జై జై ఆదివాసీ, జై జై ఆదివాసీ. సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామ పంచాయతీలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు దొద్దెల గాలయ్య మరియు పంచాయతీ కార్యదర్శి డెంగ్యూ, వైరల్ జ్వరాలు రాకుండా సైడ్ కాలువల్లో మరియు నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో దోమల లార్వాలను నిర్మూలించటకై గ్రామమంతా సైడ్ కాలువల్లో పవర్ స్ప్రేయర్ సహాయంతో ఎబెట్ను స్ప్రే చేయటం జరిగినది. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొనకపోవడంపై గ్రామస్తులు విమర్శిస్తున్నారు. అది ఇది వచ్చిందా? ఇదిగో 40 వచ్చింది. సందేశాత్మక చిత్రాలను ఎప్పుడూ ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారని శాలివాహన సంఘ రాష్ట్ర నాయకులు పారెళ్ల బసవేశ్వరరావు పేర్కొన్నారు. గుంటూరులోని ఫినిక్స్ మాల్లో రాజుగాని సవాల్ చిత్రాన్ని ఆయన బీసీ సంఘ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా బసవేశ్వరరావు మాట్లాడుతూ సమాజంలోని జరిగే అన్యాయాలు, అక్రమాలను ఎదిరించి ప్రజలకు అండగా నిలిచి వారి సమస్యలను పరిష్కరించే పాత్రలో నటుడు రవీందర్ అద్భుతంగా నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారన్నారు. చాలా సూపర్గా ఉంది. వాస్తవానికి దగ్గరగా ఈ సినిమా తీయటం జరిగింది. ఎందుకంటే ఒక మనిషి తన వంతుతను పని చేసుకుంటా ఉంటున్న క్రమంలో చిన్న చూపు చూడటం వల్ల అతనిలో పట్టుదల పెరిగింది. ఆ పట్టుదలే అతని యొక్క విజయానికి దారి తీసింది. ఎప్పుడు కూడా ఎవరి ప్రతిభను కూడా మనం తప్పు చేసి చూడటానికి వీల్లేదనే దానికి ఈ సినిమా ఒక చిహ్నం అని, ఈ సినిమా చాలా హిట్ అయిందని, ఈ సినిమా చూసి చాలా ఆనందంగా ఉందని, ఆ తోటి సంఘీయులందరితో వచ్చి కూర్చొని ఈ సినిమా చూస్తే ఇంకా ఆనందంగా ఉందని మీడియా ముఖానికి తెలియజేస్తా ఉన్నాను.
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో వారడి పోచమ్మ తల్లి బోనాల పండుగ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకుని సాంప్రదాయ దుస్తులు ధరించి డప్పు శబ్దాల మధ్య పోతురాజుల విన్యాసాలతో ఊరి ప్రధాన వీధుల ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండలం సజ్జన్పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయ భూమి పూజా కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ గ్రామస్తులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. నడవాలి ఫటాఫట్ నడవాలి. చలో ఫటాఫట్.